ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే ద్వీపకల్ప నదులకు సంబంధించి డిస్కషన్ చేయాలండి. ద్వీపకల్ప నదులు, ద్వీపకల్ప నదులు అంటున్నాం. ఇక ద్వీపకల్ప నదులకు సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ ద్వీపకల్ప నదులు అనేవి. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పెనిన్సులర్ రివర్స్ ఆర్ నాన్ పెరీనియల్ రివర్స్ అంటారు. ఈ యొక్క ద్వీపకల్ప నదుల్లో ఫస్ట్ ప్రియారిటీ మనం ఎవరికి ఇవ్వాలంటే నర్మదా నదికి ఇద్దామండి. నర్మదా నది ఇవి మీకు 10th క్లాస్లో ఇచ్చారండి. 10th క్లాస్లో నర్మదా నదికి సంబంధించి ద్వీపకల్ప నదుల్లో ఒకటి నర్మదా. నర్మదా నదికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ నర్మదా రివర్. నర్మదా నది వచ్చేసి ఏంటంటే నర్మదా నది అనేది భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే ప్రధానమైన నది అండి. పశ్చిమంగా ప్రవహించే ప్రధానమైన నది ఈ యొక్క నర్మదా నది. కాబట్టి ఇక్కడ ఆర్జిన్ అవుతుందండి. ఇది ఇలా ఆర్జిన్ అయిన తర్వాత ఇలా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మీకు ఏమని ఇచ్చారంటే అక్కడ పశ్చిమంగా ప్రవహించే నదులు ఏమున్నాయి భారతదేశంలో, మీకు సింపుల్గా ఇచ్చారండి. జనరల్గా మీకు ఎలా అడుగుతున్నారంటే సింపుల్గా అడుగుతున్నారు. భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే ప్రధానమైన నదులు ఏవి? కాబట్టి నర్మదా నది ఎక్కడ జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే నర్మదా నది ఇది జనరల్గా ఎక్కడ చెప్పుకోవచ్చు అండి మనం? వింధ్య పర్వతాలండి, వింధ్య మౌంటైన్స్. ఈ యొక్క వింధ్య పర్వతాలలో ఆ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే వింధ్య పర్వతాలలో వన్ ఈజ్ వింధ్య మౌంటైన్స్ అంటున్నాం కదండి. వింధ్య పర్వతాలలో అమర్కంటక్ అనే పీఠభూమి వద్ద జన్మిస్తుందండి. అమర్కంటక్ ప్లాట్యూ, అమర్కంటక్ పీఠభూమి వద్ద జన్మించే నదే ఈ యొక్క నర్మదా నది. ఇది ఎలా ఫ్లో అవుతుందండి? ఇట్ ఈజ్ ఏ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. పశ్చిమంగా పడమరగా ప్రవహిస్తుంది. వన్ ఈజ్ పడమరగా ప్రవహించే నది. వన్ ఈజ్. నెంబర్ 2 పడమరగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ పగులు లోయ గుండా ప్రవహించే నది అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పగులు లోయ ఒక్కోసారి మీకు ఇలా కూడా ఇవ్వచ్చు. పగులు లోయ అనకుండా విదీర్ణధరి అని కూడా ఇస్తారండి. విదీర్ణధరి అని కూడా ఇస్తారు. కాబట్టి భారతదేశంలో పగులు లోయ గుండా ప్రవహించే నదులు ఏవి అంటే ఒకటి నర్మదా, రెండవది తపతి నదులు. ఈ రెండు నదులు కూడా ఎలా ప్రవహిస్తాయంటే పగులు లోయ విదీర్ణధరి గుండా ప్రవహిస్తాయి, పడమరగా ప్రవహిస్తాయి. ఎక్కడ కలుస్తాయండి? ఈ కలిసే ప్రదేశం ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రదేశం వద్ద. గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రదేశం వద్ద వచ్చేసి అరేబియా సముద్రంలో కలుస్తుందండి. గల్ఫ్ ఆఫ్ కంబట్ ఇది వచ్చేసి ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఓకేనా? ఇది ఇలా విషయాలు. మరి ఏ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందండి? ఒకటి మధ్యప్రదేశ్, రెండవది మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రముల గుండా ఫ్లో అవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రముల గుండా ప్రవహిస్తుంది. ఎన్ని కిలోమీటర్ల పొడవున అంటే 1312 కిలోమీటర్స్, 1312 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఓకేనా అండి? ఇది దీనికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన ప్రధానమైన అంశం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు 10th క్లాస్ సిలబస్లోనే భారతదేశంలో ఈ యొక్క నర్మదా నదికి సంబంధించి జల విద్యుత్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ చాలా ఏర్పాటు చేశారండి. ఇది మీకు 10th క్లాస్ సిలబస్లో ఉందండి. మీరు కొంచెం డెప్త్గా వెళ్తే మీకు మధ్య పేజీలలో మీకు ఏమని ఇచ్చింటాడంటే ఈ యొక్క నర్మదా నదిపై నిర్మించిన కొన్ని ప్రాజెక్టుల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కాబట్టి మీరు కంపల్సరీ ఇవి తెలుసుకోవాలండి. చూడండి ఒకసారి. భారతదేశంలో ఇప్పుడు రివర్ ఈ నర్మదా నది ఇలా ఫ్లో అవుతుందండి. నర్మదా నది ఇలా ఫ్లో అయ్యేటప్పుడు నర్మదా నదికి అడ్డంగా ఏం చేశారంటే అనేక రకాలైన జల విద్యుత్ ప్రాజెక్ట్ని, నీటిపారుదల ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇందుకు నేను కొన్ని విషయాలు చెప్తాను. మీకు క్లియర్గా ఇలానే ఇచ్చారండి. మీకు ఇలాగానే ఇచ్చారు. 10th క్లాస్ సిలబస్లో ఉంది. కాబట్టి ఏంటి ఆ ప్రాజెక్టులు ఏమి ఏర్పాటు చేశారు అనే దానిపై మీరు ఒకసారి చూడండి. వన్ ఈజ్ దీనిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు అన్నప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అండి. ఒకటి మనం మొదటిసారిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి ఏంటి అంటే
ఈ యొక్క నర్మదా నదిపై భారతదేశంలో అత్యధికంగా రిజర్వాయర్స్ కానీ డ్యాములు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఎక్కువగా ఏ నదిపై నిర్మించారంటే నర్మదా నదిపై నిర్మించారు. కాబట్టి ఈ నదిపై నిర్మించిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇది వచ్చేసి తవా జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. తవా జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ తవా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారండి? నర్మదా నదిపైన. నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఇది వచ్చేసి రాణి అవంతిభాయ్. రాణి అవంతిభాయ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఈ యొక్క రాణి అవంతిభాయ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అదేవిధంగా ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఓంకారేశ్వర్ నీటిపారుదల ప్రాజెక్ట్, ఓంకారేశ్వర్ అండి, ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ సర్దార్ సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్ అండి, సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపారుదల ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా కాబట్టి నర్మదా నదిపై నిర్మించిన ప్రముఖమైన నీటిపారుదల ప్రాజెక్టులు అన్నప్పుడు ఒకటి మనం ఏం చెప్పాలంటే తవా నీటిపారుదల ప్రాజెక్టు, రెండవది రాణి అవంతిభాయ్ జల విద్యుత్ ప్రాజెక్ట్, అదేవిధంగా ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్. ఇవన్నీ కూడా నర్మదా నదిపై నిర్మించారు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క రాణి అవంతిభాయ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్, తవా జల విద్యుత్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్. మరి సర్దార్ సరోవర్ డ్యామ్ మాత్రం ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారండి. దీనికి సంబంధించి ఒక రెండు మాటలు చెప్పాలంటే వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఈ మాట వినాలి సర్దార్ సరోవర్ డ్యామ్కి సంబంధించి. ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అంటున్నాం, సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ యొక్క సర్దార్ సరోవర్ డ్యామ్కి సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్ను వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. కానీ దీని యొక్క వెనుక జలాలు బ్యాక్ వాటర్ ఎక్కువగా ఎక్కడ స్టోరేజ్ అవుతుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్టోరేజ్ అవుతుందండి. కాబట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఆటవిక ప్రాంతం మునకైపోతుంది వెనుక జలాల్లో. అదేవిధంగా ఈ యొక్క జంతువుల యొక్క ఆవాసాలు కోల్పోతున్నాయి. తర్వాత ఆదివాసీలు తమ ఆవాసాలను కోల్పోతున్నారు. రైతులు తమ సాగు భూమి మునిగిపోతుంది, డిప్ అయిపోతుంది. ఇలా ఎన్నో కారణాల వల్ల వాళ్ళు వచ్చేసి మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం వచ్చేసి ఏదంటే ఎన్బిఏ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఎన్బిఏ అంటారు. ఎన్బిఏ అంటే నర్మదా బచావ్ ఆందోళన్, నర్మదా బచావ్ ఆందోళన్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నర్మదా బచావ్ ఆందోళన్ అంటారండి. ఇక నర్మదా బచావ్ ఆందోళన్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది. దేనికి ఎందుకు స్టార్ట్ అయిందండి? ఇది ప్రధానంగా సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమంటారంటే నర్మదా బచావ్ ఆందోళన్ అంటారు. ఈ ఉద్యమంలో ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే ముఖ్యంగా పర్యావరణవేత్తలు, ఎకాలజిస్టులు అండి. మరి పర్యావరణవేత్తలు అంటే ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మేధా పాట్కర్ అండ్ బాబా ఆమ్టే, మాధవ్ పాట్కర్ మరియు బాబా ఆమ్టేలు పాల్గొన్నారు. వీరు సోషల్ వర్కర్స్ కూడా అండి, మేధా పాట్కర్ అండ్ బాబా ఆమ్టేలు. అదేవిధంగా ఆదివాసీలు పాల్గొన్నారు. ఆదివాసీలు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? వారి యొక్క ఆవాసాలు కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలు ఎక్కువ ఉంటారండి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాంతం మొత్తం ఆవాసాలు కోల్పోయారు. తర్వాత పర్యావరణవేత్తలు ఎందుకు పార్టిసిపేట్ చేశారు? ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా మునకైతుంది ఫారెస్ట్ ఏరియా. నెక్స్ట్ వన్ రైతులు కూడా పార్టిసిపేట్ చేశారు. రైతులు ఎందుకంటే తమ సాగు భూమి కూడా మునిగిపోయింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో ఎత్తుకు వ్యతిరేకంగా అంటే సర్దార్ సరోవర్ డ్యామ్కు ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమంటారంటే నర్మదా బచావ్ ఆందోళన్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? చూడండి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో చూడండి. అందుకని రాణి అవంతిభాయ్ జల విద్యుత్ ప్రాజెక్ట్, తవా జల విద్యుత్ ప్రాజెక్ట్, ఓంకారేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్కి ఎత్తుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని నర్మదా బచావ్ ఆందోళన్ అంటారు. దీనికి ప్రముఖంగా బాబా ఆమ్టే అండ్ మేధా పాట్కర్ రైతులు పాల్గొన్నారు, ఆదివాసీలు కూడా పాల్గొన్నారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క నర్మదా నదిని ఇది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫాల్ట్ రివర్ అని కూడా అంటారండి.
ఫాల్ట్ రివర్ అని కూడా పిలుస్తారు. ఏమంటారండి దీన్ని? ఫాల్ట్ రివర్ అని కూడా అంటారు. ఓకేనా? ఇంతవరకు దేనికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా నర్మదా నదికి సంబంధించిన అంశాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఇంకా చూడండి. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే తపతీ నదికి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేయాలండి. ఇది ఎన్ అంటే నర్మదా, ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటండి టీ ఫర్ తపతి. ఈ తపతీ నదికి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. తపతీ నది, తపతీ నది. సార్ తపతీ నది ఎక్కడ ఆరిజిన్ అయింది అంటారు. తపతీ నది కూడా ఎక్కడ అంటే ఆరిజిన్ అయిన ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే సాత్పురా పర్వతాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పురా పర్వతాల్లో బెటుల్ జిల్లాలోని బెటుల్ డిస్ట్రిక్ట్ ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద జన్మిస్తుందండి. ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద జన్మించింది. ఎక్కడ జన్మించిందండి? సాత్పురా పర్వతాలలో బెటుల్ జిల్లాలోని ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద జన్మించినదే ఇక తపతీ నది అండి. ఈ తపతీ నది కూడా ఎలా ఫ్లో అవుతుందండి? ఇది కూడా వెస్ట్ వర్డ్ అంటే పడమరగా ప్రవహించే నది. టూ వర్డ్స్ వెస్ట్ అంటే పడమరగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే పగులు లోయ, రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది. పగులు లోయ అండి, పగులు లోయ గుండా కూడా ప్రవహిస్తుంది. అంటే విదీర్ణధరి. సార్ విదీర్ణధరి అంటే ఏంటి సార్ అంటారు మీరు. విదీర్ణధరి ఆర్ పగులు లోయ అంటే ఏంటో ఇక్కడ చూడండి ఒకసారి. సమతలంగా ఉన్న ప్రదేశం, ఇది సమతలంగా ఉందండి. ఈ సమతలంగా ఉన్న ప్రాంతం వచ్చేసి ఏమవుతుందంటే ఊర్ధ్వ బలాల వల్ల సంపీడనానికి గురై మధ్య ప్రాంతం వచ్చేసి ఇలా వ్యాలీలాగా ఏర్పడుతుంది. ఈ భాగాన్ని దీన్ని ఏమంటారంటే పగులు లోయ, రిఫ్ట్ వ్యాలీ అంటారు. రిఫ్ట్ వ్యాలీ అని పిలుస్తారు. ఈ ఉబ్బెత్తు భాగాలను ఏమంటారంటే ఖండ పర్వతాలు, ఖండ పర్వతాలు అంటారండి. ఖండ పర్వతాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? బ్లాక్ మౌంటైన్స్ అంటారు. ఏమంటారు? బ్లాక్ మౌంటైన్స్, ఖండ పర్వతాలు అంటారు. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు డౌట్ రాకూడదు ఎక్కడే కూడా. పగులు లోయ అంటే ఏంటి సార్ అంటారు. అంటే పగులు లోయ అంటే చూడండి సమతలంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు చూడండి నేను చెప్తా సింపుల్గా. ఇది సమతలంగా ఉన్న ప్రాంతం. ఇలా అరిచేతులు ఇలా పెట్టుకోండి. సమతలంగా ఉన్న ప్రాంతం వచ్చేసి ఊర్ధ్వ బలాల వల్ల సంపీడనానికి గురైనప్పుడు మధ్య భాగం ఇలా ఏర్పడుతుందండి. ఇలా ఏర్పడి ఈ భాగాలు వచ్చేసి ఉబ్బెత్తుగా అంటే ఎలివేషన్ అవుతుంది, అంటే ఎత్తు ప్రాంతంగా మారి మధ్యలో వ్యాలీ లాగా ఏర్పడుతుంది. ఈ భాగాన్ని ఏమంటారు అంటే రిఫ్ట్ వ్యాలీ అని, పగులు లోయ అని, విదీర్ణధరి అంటారు. ఇరువైపు భాగాలు ఎత్తు ప్రాంతాలు ఏర్పడ్డాయి. వీటేమన్నారంటే ఖండ పర్వతాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్లాక్ మౌంటైన్స్ అంటారు. కాబట్టి భారతదేశంలో పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నదులు ఏవంటే ఒకటి నర్మదా, రెండవది తపతీ నదులు పగులు లోయ గుండా ప్రవహిస్తాయి. కాబట్టి నర్మదాతో పాటు తపతీ నది కూడా పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. మరి రెండు కూడా ఒకే ప్లేస్లో అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే జన్మించాయి. రెండు కూడా పడమరగానే ప్రవహిస్తున్నాయి. రెండు కూడా నది ముఖద్వారం వచ్చేసి ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రెండు నదులను ఏమంటారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్జిన్ అయింది. ఎక్కడంటే ఆ ప్లేస్ ఎక్కడ? సాత్పురా పర్వతాలలో బెటుల్ జిల్లాలోని ముల్తాయ్ అనే ప్రదేశం వద్ద. టూ వర్డ్స్ వెస్ట్ అంటే పశ్చిమంగా పడమరగా ఫ్లో అవుతుంది. ఏ వ్యాలీ గుండా అండి? విదీర్ణధరి ఆర్ పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. తర్వాత ఏ రాష్ట్రాల గుండా అండి? సేమ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది. కాబట్టి ఇక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ఎంపీ, మహారాష్ట్ర మరి గుజరాత్ రాష్ట్రాల గుండా ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది? 730 కిలోమీటర్స్, 730 కిలోమీటర్ల పడవన ప్రవహిస్తుంది. కాబట్టి ఇన్ని లక్షణాలు, రెండింటికి ఒకటే లక్షణాలు ఉన్నాయి. అందువల్లనే ఎన్టీఆర్ అంటారండి. ఎన్టీఆర్ అంటే ఏంటంటే ఎన్ అంటే నర్మదా, టీ అంటే తపతి, ఆర్ అంటే రివర్స్. నర్మదా, తపతి నదులను కవల నదులు, ట్విన్ రివర్స్ అంటారండి. కవల నదులు అని వేటిని పిలుస్తారంటే నర్మదా మరియు తపతీ నదులను కవల నదులు అంటారు. ఎందుకంటే ఇన్ని సిమిలారిటీస్, ఇన్ని పోలికలు ఉన్నాయండి, అందువల్లనే వాటిని అంటారు. మరి ఎక్కడ కలుస్తుంది అరేబియా సముద్రంలో అంటే సూరత్ అనే ప్రదేశం వద్ద, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వద్ద అండి. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇవి దేనికి సంబంధించిన అంశాలండి? నర్మదా మరియు తపతీ నదులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. For more videos, download Nihanshi Coaching Center app from Google Play Store and watch it.